నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాంపల్లి కోర్టుకి హాజరైన సంగతి అందరికీ తెలిసే. అయితే ఆయన వస్తూ వస్తూ కూడా ఎంతమందిని పోగేసుకొచ్చారు అనేది కూడా అందరూ చూశారు. మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు అంటే సహజంగా మీడియా మొత్తం చెప్పేది ఏంటి అంటే కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మిత్రులు అని చెప్పేసి. మరి కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి కాస్త ఫైర్ అయ్యారంట. మరి ఎందుకు ఫైర్ అయ్యారో దీని వెనుకున్న కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తెలంగాణలో ఏదైతే హంగామా సృష్టించారో దీనికి సంబంధించి కేటీఆర్ గారు కాల్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఫైర్ అయ్యారంట. ఎందుకు సార్? ఇప్పుడు అతనిది ఏదో కేసు ఉంది. ఎవరు కేటీఆర్ ఫార్ములా ఈ అవును. కార్ రేసు దానికి కూడా ఈ రోజు ఏదో గవర్నర్ ఆమోదం ఇచ్చినట్టున్నారు. అవును సార్. అవును. దాని ఎంక్వైరీకి కూడా అతను వెళ్ళాలనుకుంటాను. అవును. ఇప్పుడు నువ్వు ఎంక్వైరీకి వచ్చావు, వచ్చినాడు ఏదో సైలెంట్గా వచ్చి పోవచ్చు కదా. ఈ జనం ఏంటి, గోల ఏంటి? రేపొద్దున మళ్ళీ నేను ఎంక్వైరీకి వెళ్ళాలంటే మరి నేను కూడా జనాన్ని వేసుకెళ్ళాలి. మరి జన సమీకరణ, నేను బల ప్రదర్శన అంటే ఒకటి. ఇక్కడ మనం ఏంటి, నిజంగానే కేటీఆర్ సీరియస్ అయ్యాడా, ఫైర్ అయ్యాడా అని కాదు కానీ ఇప్పుడు అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఏది అసలు అతను జైలుకి వెళ్తాడా, బయట ఉంటాడా? కార్ రేసు దగ్గర దగ్గర అది ఒక 50 కోట్ల ఏమో మిస్ప్రిజం మొత్తం సాక్ష్యాలతో సహా మరి స్పష్టంగా పట్టుకున్నారంటున్నారు. ఆల్రెడీ అందులో పనిచేసినటువంటి ఆ కమిషనర్ జిహెచ్ఎంసి ఆయన ఏంటి అసలు అప్రూవర్గా మారాడని మొత్తం వాస్తవాలన్నీ వెల్లడించారని, ఆ కేసులో మరి కేటీఆర్ జైలుకి పంపే ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందా? అసలే మన జూబ్లీ హిల్స్ ఎన్నిక, ఆ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో దగ్గర దగ్గర 15% ఓట్స్ పెరిగాయి. దేనికి? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒక 9% ఓట్ బ్యాంక్ వీళ్ళకి దెబ్బతింది. ఎవరిది? గతంలో వచ్చిన ఓట్లలో బీఆర్ఎస్ 9% ఓట్లు కోల్పోయింది. బీజేపీ ఒక 6% ఓట్లు కోల్పోయినట్టు ఉంది. ఈ మొత్తం కాంగ్రెస్ పార్టీకి జమ అయ్యాయి. అటు మజ్లిస్ ఓట్లు కానీ, అంటే జూబ్లీ హిల్స్ విజయం వచ్చిన ఉత్సాహంతో ఇక కేటీఆర్ని లోపలేయటమేనా? గవర్నర్ కూడా ఆమోదం ఇచ్చారు అంటే అదే కనపడుతుంది. అసలే కూతురు ఇవాళ మరి జైలుకి వెళ్ళింది కేసీఆర్. అసలు బయటకు వచ్చి వాళ్ళ కేసీఆర్ మీదే ధ్వజం ఎత్తుతోంది. అటు హరీష్ రావు అతని యొక్క పాల వ్యాపారాలు, లేకపోతే కేటీఆర్ మొత్తం దుమ్మెత్తి పోస్తోంది. ఎవరు? మరి కవిత. ఇప్పుడు ఆ కవిత తలపోటు సరే, మరి కొడుకు కూడా జైలుకి వెళ్తే ఏంటి పరిస్థితి? అంటే హరీష్ రావుకి అది రెడ్ కార్పెట్. ఏది ఈ విధంగా అటు కవిత అటు పోయింది, ఇటు మరి కేటీఆర్ ఇటు పోతే మొత్తం బీఆర్ఎస్ అంతా హరీష్ రావుకి ఎంత వచ్చుద్దా? అదే అక్కడ కార్యకర్తలు కూడా కోరుకునేది కూడా. ఏది? హరీష్ రావు ఇవాళ అతనే బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం అవుతాడా? కేటీఆర్ కనుక జైలుకి వెళ్తే అనేక ప్రశ్నలు. ఏది? ఒకటి, అసలు బీఆర్ఎస్ సర్వైవ్ కాగలదా? ఈ ఆటుపోట్లను తట్టుకుని నిలబడగలదా? ఏ విధంగా రేవంత్ రెడ్డి చాప కింద నీరులాగా ఇవాళ మొత్తం మరి బీఆర్ఎస్ ని తెలంగాణ నుంచి రూట్ అవుట్ చేస్తున్నాడో జూబ్లీ హిల్స్ ఎన్నికే మనకు ఉదాహరణ. అంటే డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, వీళ్ళు ఖర్చు పెట్టారు, వాళ్ళు ఖర్చు పెట్టారు, కానీ వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయలేదు, వాళ్ళకి ఎందుకు ఓట్లు పడ్డాయి? రాబోయే ఎన్నికల్లో అన్నా వీళ్ళు ఏదో నిలదొక్కుంటారు, మళ్ళా బీఆర్ఎస్ బలపడుద్ది అనుకున్నటువంటి ఆశలకి జూబ్లీ హిల్స్ ఎన్నిక గండి కొట్టింది. ఇప్పుడు ఇవాళ బీజేపీ అసలు ఏదో బీఆర్ఎస్ ని బీజేపీలో కలిపేస్తాడంటున్నారు. ఇప్పుడు ఏదో రహస్య చర్చలు ఏదో జరుగుతున్నాయి. ఇంకెందుకు, ఇంకా నా పని అయిపోయింది, ఇక్కడ మరి కాంగ్రెస్ ని నిరోధించాలి అంటే మరి బీజేపీ కూడా మరి నిన్నటిదాకా భ్రష్టాచార రాష్ట్ర సమితి అని తిట్టింది. బీఆర్ఎస్ కి అబ్రివేషనే వాళ్ళు మార్చారు. భారతీయ రాష్ట్ర సమితి కాస్త భ్రష్టాచార రాష్ట్ర సమితి అని అటు మోడీ, లేకపోతే అమిత్ షా, లేకపోతే రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా మొన్న ఎన్నికల ప్రచారంలో మనం చూసాం. పరివార పార్టీ అన్నారు, ఫ్యామిలీ పార్టీ అన్నారు. మరి దాన్ని విలీనం చేసుకుంటారా బీజేపీ? అతను రెడీగా ఉన్నాడు. కాకపోతే ఒకటి నమ్ముతారా? కేసీఆర్ ని వాళ్ళ క్రెడిబిలిటీ కోల్పోవటం కాదు, సోనియా గాంధీ కూడా అట్టాగే చెప్పాడు. ఏమని? మీరు కనుక తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ ని కలిపేస్తానన్నాడు. కలిపాడా? అంటే ఇవాళ బీజేపీ కేసీఆర్ ని నమ్ముద్దా? విలీనం
మరి చేసుకుంటాడు, అతను సిద్ధమయ్యాడు అని చెప్పి కలుపుకుంటారా? ఏదైనా వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉంటుందా? ఉమ్. ఇప్పుడు కారు ఇవాళ మరి అసలు రేపటి ఆ ఎన్నికల్లో ఆ గుర్తు కనబడుద్దా లేదా? అనేక రకాల ఊహాగానాలు చర్చలు సాగుతున్న దీంట్లో ఏదైనా ఉమ్. గవర్నర్ ఆమోదం ఇవ్వటం అనేది ఇవాళ కేటీఆర్ కి బిగ్ బ్లో. ఇది బీఆర్ఎస్ కే ఇది ఒక చావు దెబ్బగా చూడాలి. ఒకవేళ అతను కనుక జైలుకి వెళ్తే ఉమ్. ఇది కేటీఆర్ ఏదో సానుభూతి వస్తుంది. కవిత జైలుకి వెళ్తే సానుభూతి వచ్చిందా? లేదు. కేటీఆర్ జైలుకి వెళ్తే సానుభూతి రావడానికి ఇది సార్, అవినీతి. చిన్న ప్రశ్న సార్. ఇంతకు ముందు మీరు అన్నారు ఒకవేళ బీజేపీతో కుమ్మక్ కావడానికి అంటే కలిసిపోవడానికి బీఆర్ఎస్ రెడీగా ఉంది అని చెప్పేసి అనుకుంటే, అసలు బీజేపీ రెడీగా ఉందా సార్ బీఆర్ఎస్ పార్టీని తీసుకోవడానికి? ఎందుకు అంటే క్యాడర్ బలమైన పార్టీ కూడా బీఆర్ఎస్ కి కావాలి కాబట్టి, అదే బీజేపీకి. బీఆర్ఎస్ ఇక్కడ నెగిటివిటీని ఎక్కువ సొంతం చేసుకున్న టైంలో బీఆర్ఎస్ ని విలీనం చేసుకోవడం వల్ల బీజేపీకి వచ్చే పాజిటివిటీ ఏముంది, కలిసి వచ్చేది ఏముంది? అసలు బీజేపీ ఇవాళ ఏం అనుకుంటోంది, ఏమి ఉమ్. వ్యూహం పన్నుతోంది? ఎందుకంటే వాళ్ళకి కలిసి వచ్చింది బీహార్ కూడా. అవును సార్, నిన్న అవును. బీహార్ ఎన్నికలు ఘన విజయం ఏంటి, అసలు మామూలు స్వీప్ కాదనమాట. ఆ? ఉమ్. అసలు మరి ఊహించని విజయం అక్కడ వచ్చిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ఇవాళ తెలంగాణ పట్ల వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? తెలంగాణలో ఎన్డీఏని బలోపేతం చేస్తారా? పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ మరి అక్కడ ఎన్డీఏగా వచ్చి తెలంగాణలో బీజేపీ మరి అక్కడ ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించగలదా? ఉమ్. ఇప్పుడు గత పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించింది బీజేపీ. ఉమ్. 8 ఎంపీ సీట్లు వచ్చాయి. మనం ఉమ్. చూసాం గతంలో వాళ్ళకున్నది 8 అసెంబ్లీ సీట్లు. ఉమ్. ఎక్కడ 8 ఎమ్మెల్యేలు, ఎక్కడ 8 ఎంపీలమ్మ? 8 ఎంపీ సీట్లు అంటే దగ్గర దగ్గర సగం తెలంగాణ బీజేపీ కిందకు వచ్చేసినట్లే. కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ అసలు లేదు. లేదు. అంతగా ప్రజలు మిమ్మల్ని పార్లమెంట్ ఎన్నికల్లో మరి ప్రాధాన్యత ఇస్తే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీజేపీని గెలిపించడానికి జనం, తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఒకసారి కేసీఆర్కి ఇచ్చాం, ఆయన ఉమ్. తెలంగాణ తెచ్చాడన్న ఆలోచనలో 2 సార్లు ఆయన గెలిపించాం. కానీ ఓకే. మొత్తం తెలంగాణని మడిచిపెట్టాడు, అవును. కుటుంబానికి దోచిపెట్టాడు. చెడ్డ పేరు, కూతురు జైలుకి వెళ్ళింది, మరి కొడుకు కూడా జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. ఉమ్. ఇలాంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ ని గెలిపించాం, ఉమ్. రేవంత్ రెడ్డిని సీఎం చేశాం, అతనికి ఇవ్వాల్సిన అవకాశం అతను ఇచ్చాం. తెలంగాణ ఉమ్. ఆవిర్భావంలో మరి కేసీఆర్ పాత్ర ఎంత ఉందో సోనియా పాత్ర కూడా అంతే ఉంది కదా. అవును. ఇప్పుడు సోనియానే తెలంగాణ తల్లిగా మరి రేవంత్ రెడ్డి ప్రొజెక్ట్ చేశాడు కాబట్టి అతనికి అవకాశం ఇచ్చారు. ఉం? ఇప్పుడు మరి అసలు చిన్నమ్మ ఆ రోజు సుష్మా స్వరాజ్ ఉమ్. ఏమని, సోనియా మీకు పెద్దమ్మ అయితే నేను చిన్నమ్మనన్న. ఏమంది? బీజేపీ మద్దతు ఆ రోజు మరి తెలంగాణ ఆవిర్భావం వెనుక నన్ను కూడా చూడమని మరి బీజేపీ కోరిన నేపథ్యంలో ఇవాళ బీజేపీకి ఇవ్వడానికి జనం సిద్ధంగా ఉన్నారు. ఉమ్. ఎందుకని? టిఆర్ఎస్ కి ఇచ్చారు, కాంగ్రెస్ కి ఇచ్చారు, నెక్స్ట్ వంతు బీజేపీ. ఉమ్. కానీ క్యాచ్ చేసుకోవటానికి బీజేపీ పెద్దలు చేస్తున్న కృషి ఏంటి? ఓకే. సంజయ్ ఒకవైపు, కిషన్ రెడ్డి ఒకవైపు, ఉమ్. దాపట ఎలపట ఎద్దులుగా అటు ఇటు లాగితే ఆ బండి ఏమి నడుస్తుందమ్మా? ఉమ్. ఇవాళ బీజేపీ బండికి ఇవాళ 2 ఎద్దులుగా, లేకపోతే ఏంటి, ఈ ఇతనెవరు, ఈ కిషన్ రెడ్డి కావచ్చు, అటు బండి సంజయ్ బండి కావచ్చు, సంజయ్ గారు. అందరూ ఏకోన్ముఖంగా పనిచేయాలా తెలంగాణ నాయకత్వం. ఆ? ఉమ్. అసలు తెలంగాణ పైన ఇవాళ బీజేపీకి అసలు ఉందా కన్సర్న్? ఆ రోజు ఎప్పుడో 7 ఏళ్ల క్రితం చెప్పాడు అమిత్ షా, ఉమ్. 7 రాష్ట్రాలు నా ఉమ్. టార్గెట్, 7 స్టేట్స్ ఇంకా మా చేతుల్లోకి రాలేదు అంటూ ఇవన్నీ చెప్పారు. ఏది? తమిళనాడు, తెలంగాణ, ఆ, ఆంధ్రప్రదేశ్, ఇట్లా ఈశాన్య రాష్ట్రాలు, ఉమ్. ఒరిస్సా. ఇప్పుడు తమిళనాడు కూడా మీకు అడ్వాంటేజ్ ఉంది. ఆ, అక్కడ విజయ్ పార్టీ పెట్టాడు. ఏదైనా దక్షిణాది పట్ల మాత్రం బీజేపీ ఒక సరైన వ్యూహంతో వెళ్తున్నట్టుగా కనపట్టలేదు. ఇదొక అవకాశం. ఏది? రాబోయే తెలంగాణ ఎన్నికలు బీజేపీ పాలిట ఒక మహదవకాశం. మరి క్యాచ్ చేయగలదా లేదా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.